రోజురోజుకి రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలతో వ్యత్యాసాలు భారీగా కనిపిస్తున్నాయి. గత 4 రోజుల నుంచి చలి తీవ్రత పెరగడంతో హైదరాబాద్ నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. మరి రానున్న రోజుల్లో చలి తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? కోల్డ్ వేవ్స్ ఏర్పడే అవకాశం ఉందా? తదితర అంశాలపై వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. రాష్ట్రంపై చలి పంజా విసురుతుంది. గత 4 రోజులుగా చలి తీవ్రత పెరిగింది. కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతల్లో కూడా భారీగా మార్పులు వస్తున్నాయి. మరి రానున్న రోజుల్లో చలి తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతం ఎక్కడెక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మనం గత 4 రోజులుగా చలి తీవ్రత పెరిగింది కదా, సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది సార్ రాష్ట్ర వ్యాప్తంగా? రాష్ట్ర వ్యాప్తంగా మనకి ప్రస్తుతం చూసుకున్నట్టయితే ముఖ్యంగా నార్త్ తెలంగాణ అలాగే సెంట్రల్ తెలంగాణలో కొంచెం లో టెంపరేచర్స్ మనం రికార్డ్ అవ్వడం చూస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా టెంపరేచర్ రేంజ్ చూసుకున్నట్టయితే మనకి 12 డిగ్రీల నుంచి 19 డిగ్రీల వరకు ప్రస్తుతం ఉంది. నార్త్ తెలంగాణలో జనరల్గానే మనకి ఎప్పుడు టెంపరేచర్లు మిగిలిన తెలంగాణలోని మిగిలిన ప్రాంతం కంటే తక్కువగా ఉంటాయి. ఈ రోజు కూడా మనకి లోయెస్ట్ టెంపరేచరు ఆదిలాబాద్ జిల్లాలో 11.7 డిగ్రీస్ లోయెస్ట్ టెంపరేచర్ రికార్డ్ అయిందండి. సో రానున్న కాలంలో ఈ చలి తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది? ఈసారి చలి కాస్త లేట్గానే స్టార్ట్ అయింది కదా సార్, సో రానున్న రోజుల్లో ఇది పెరిగే అవకాశం ఉందా, తగ్గే అవకాశం? మనకి యాక్చువల్ మాన్సూన్ వెళ్ళిపోయిన తర్వాత అక్టోబర్ 16కి మనకి మాన్సూన్లు పూర్తిగా ఈ ఋతుపవనాలు అనేవి తెలంగాణ నుంచి విరమించడం జరిగింది. జనరల్గా అక్కడి నుంచి మనకి శీతాకాలం కింద భావిస్తాము. అక్కడి నుంచి కూడా మనకి నార్మల్గా ఏదో 0.5 డిగ్రీ 1 డిగ్రీ చొప్పున గ్రాడ్యువల్గా తగ్గుతూ నవంబర్లో ఇంచుమించు ఈ ప్రాంతానికి చేరుకుంటాయి. అయితే మనకి ఈసారి అక్టోబర్ 16కి మాన్సూన్ వెళ్ళిపోయినా కూడా తర్వాత 2 సిస్టమ్స్, ఒక సైక్లోన్ కూడా వచ్చింది. ఈ సైక్లోన్ వల్ల వీటి వల్ల మనకి అక్టోబర్ నెలంతా కూడా పూర్తి క్లౌడీనెస్ ప్లస్ అతి భారీ వర్షాలు కూడా చూసాము. అలాగే నవంబర్ ఇంచుమించు 2-3 తారీఖుల వరకు కూడా మనకి క్లౌడీనెస్ కొనసాగింది. క్లౌడీనెస్ కొనసాగడం వల్ల మనకి టెంపరేచర్లు అనేవి ఇంచుమించు 19 నుంచి 23 డిగ్రీల వరకు కూడా మనకి కనిష్ట టెంపరేచర్లు ఈ నెలలో కూడా రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత మనకి సిస్టమ్స్ అన్నీ వెళ్ళిపోయి మనకి ముఖ్యంగా నైట్ క్లౌడీనెస్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి మినిమం టెంపరేచర్లో ఫాల్ ఉండదు. సో ఈ నైట్ క్లౌడీనెస్ అంతా కూడా మనకి నవంబర్ 3-4 తారీఖుల నుంచి పూర్తి తగ్గిపోయి ఆ స్కై క్లియర్గా ఉండటం జరుగుతుంది. దానివల్ల ఏమైందంటే ఆ తదుపరి 4 రోజుల్లో మనకి సడన్ ఫాల్ ఇంచుమించు 5-6 డిగ్రీలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఫాల్ అయింది. దీనివల్ల సడన్గా చలి చాలా పెరిగిపోయిన అనుభూతి కూడా మనకు ఉంటుంది. అది కూడా న్యాచురల్. సడన్గా 3-4 రోజుల్లో 5-6 డిగ్రీలు పడిపోయినట్టయితే మనకి అటువంటి అనుభూతి కూడా ఉంటుంది. అలాగే మనకి ఈ గ్రాడ్యువల్ ఫాల్ కొనసాగి ప్రస్తుతం మన నార్మల్ టెంపరేచర్ల కంటే ఇంచుమించు 3 నుంచి 4 డిగ్రీలు వివిధ ప్రాంతాల్లో తక్కువగానే నమోదవుతున్నాయి. ప్రజెంట్ హైదరాబాద్లో సిచ్యువేషన్ ఎలా ఉంది? హైదరాబాద్లో ఎంత ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి సార్? హైదరాబాద్లో గత 2-3 రోజుల నుంచి కూడా 15-16 డిగ్రీల మధ్యలో మనకి టెంపరేచర్లు రికార్డ్ అవుతున్నాయి. సో ఇదే సిచ్యుయేషన్ ఇంకొక 1-2 రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్లో మనకి ఇప్పుడు నార్మల్ కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా ఉన్నాము. మనకి నార్మల్ టెంపరేచర్ ఇప్పుడు అరౌండ్ 17-18 డిగ్రీస్ ఉండాలి. అయితే మనం 15-16 డిగ్రీస్ మధ్యలో ఉన్నాం కాబట్టి ఒక 2 డిగ్రీలు ఇంచుమించుగా తక్కువలో ఉన్నాము. అలాగే మనకి ఈ హైయెస్ట్ డిఫరెన్స్ అనేది ముఖ్యంగా మనకి హనుమకొండ ప్రాంతంలో 4-5 డిగ్రీలు తక్కువగా ఉంది. ఎందుకంటే హనుమకొండ వరంగల్ ప్రాంతంలో నార్మల్ టెంపరేచర్ వచ్చి అరౌండ్ 20 డిగ్రీస్. అయితే ఇప్పుడు అక్కడ 15 డిగ్రీలు 14 డిగ్రీలు రికార్డ్ అవుతున్నందున 5-6 డిగ్రీలు మనకి తక్కువగా ఉంది. అలాగే మనకి నార్త్ తెలంగాణలో చూసినట్టయితే 3 నుంచి 4 డిగ్రీలు ఒక ఆదిలాబాదు కుమరం ప్రాంతంలో తక్కువగా ఉన్నాయి. రాగల 2 రోజుల్లో కూడా ఇంచుమించు ఇదే రేంజ్లో 2 నుంచి 3 డిగ్రీలు నార్మల్ కంటే వివిధ ప్రాంతాల్లో తక్కువగానే ఉండే అవకాశం ఉంది. తర్వాత నెక్స్ట్ వీక్ కొద్దిగా గ్రాడ్యువల్ రైజ్ ఉండే అవకాశం ఉంది. కొంచెం క్లౌడీనెస్ వచ్చే అవకాశం ఉంది. వర్షపాతానికి అవకాశం లేదు కానీ బట్ నైట్ టైంలో కొంచెం క్లౌడీనెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ క్లౌడీనెస్ నైట్ టైం వచ్చినట్టయితే మళ్ళీ మినిమం టెంపరేచర్లో ఫాల్ అనేది తగ్గుతుంది. సో నెక్స్ట్ 2 వీక్స్లో స్లైట్ రైజ్ ఉండే అవకాశం ఉంది. ఇంచుమించు మళ్ళీ నార్మల్ టెంపరేచర్కి చేరుకుంటుందని భావిస్తున్నాం. అంటే గతంతో పోల్చుకుంటే ఈసారి ఎక్కువ చలిని ఎక్స్పెక్ట్ చేయవచ్చా, లేదంటే
తక్కువగా నమోదయ్యే అవకాశం? ఈసారి అంటే మరీ ఎక్కువ చలికాలం చలి గాలులు పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడం లేదు. అయితే నార్మల్ కంట 2-3 డిగ్రీలు కూడా మనం ఇంచుమించు నార్మల్ రేంజ్లోనే భావిస్తాము. మనకి కోల్డ్ వేవ్ అని ఎప్పుడు అంటామంటే ఆ ప్రాంతం యొక్క నార్మల్ టెంపరేచర్ అంటే 30 ఏళ్ల పైబడి డేటా మన దగ్గర ఉంటుంది. ఆ 30 ఏళ్ల పైబడి ఆ పర్టికులర్ డేకి ఉన్న నార్మల్ టెంపరేచర్ ఏదైతే ఉందో దానికంట 5 డిగ్రీల కంట కిందకి వెళ్ళిపోతే అప్పుడు మనం ఆ ప్రాంతంలో కోల్డ్ వేవ్ వచ్చింది. లేదా 10 డిగ్రీలు కంట కిందకి వెళ్ళిపోతే సింగిల్ డిజిట్లోకి వెళ్ళిపోతే అప్పుడు కోల్డ్ వేవ్ వచ్చింది అంటాం. అటువంటి సిచ్యుయేషన్ ప్రస్తుతం మనకి నార్త్ తెలంగాణలోని 1-2 జిల్లాల్లో అవకాశం ఉంది. ఆదిలాబాదు, కుమరం, ఎందుకంటే ఇవి ఫారెస్ట్ ఏరియాస్. అక్కడ ఫాల్ కూడా జనరల్గా ఎక్కువ ఉంటుంది. సో రాగల 2-3 రోజుల్లోనూ ఈ నెలలో ముఖ్యంగా కొంచెం లో టెంపరేచర్స్ ఆర్ సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ ఓన్లీ నార్త్ తెలంగాణలో ఉంటాయని భావిస్తాము. మన సెంట్రల్ తెలంగాణ, సౌత్ తెలంగాణలో ఇంచుమించు నార్మల్ రేంజ్కి 2-3 డిగ్రీలు తక్కువలో రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. అంటే చలి తీవ్రత పెరిగింది కానీ ఇప్పటి వరకు పొగమంచు అయితే ఏర్పడడం లేదు. సో రానున్న కాలంలో ఈ పొగమంచు ఏర్పడే అవకాశం ఉందా? గాలులకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఇస్తారు? ఈ పొగమంచు అంటే ఇప్పుడు ఈ పొగమంచులో ఏంటంటే మనకి మామూలుగా హేజీనెస్, అలాగే మిస్టీనెస్, నెక్స్ట్ థింగ్ ఇది ఫాగ్ అంటాం అనమాట. ఫాగ్ అంటే ఏంటంటే మనకి క్లౌడ్ ఫార్మేషన్ గ్రౌండ్ లెవెల్లోనే అయిపోతుంది. దానికి ఏంటంటే ఈ మన అట్మాస్ఫియర్లో ఉన్న మాయిశ్చర్ 90-100% వరకు కూడా చేరుకుంటుంది. 100% వరకు చేరుకున్నప్పుడు ఈ లో టెంపరేచర్ ఉన్నప్పుడు మన గ్రౌండ్ లెవెల్లోనే క్లౌడ్ ఫామ్ అయిపోతుంది. దీనివల్ల ఏంటంటే మనకి విజిబిలిటీ అనేది 50 మీటర్ల దూరంలో వస్తువును కూడా మనం క్లియర్గా చూడలేము. ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం మిస్టీనెస్ కొనసాగుతుంది. ఈ మిస్టీనెస్ వల్ల ఏంటంటే మనకి అరౌండ్ 200 మీటర్ల నుంచి 300 మీటర్ల అవతల ఉన్న వస్తువులు అంత క్లియర్గా కనపడవు. దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా తెల్లవారుజామున 3 గంటల నుంచి 6:30 వరకు ఇటువంటి పరిస్థితి కొనసాగే అవకాశం ఉంటుంది. దీనివల్ల హైవేస్ మీద ప్రయాణం చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే హై స్పీడ్లో 100 kmph అట్లా వెళ్తున్నప్పుడు ఈ పొగమంచు కూడా కంటిన్యూస్గా ఉండకుండా తెరలుగా ఉంటుంది. ఒక్కొక్కప్పుడు సడన్గా ఒక తెర వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల సడన్గా మనకి విజిబిలిటీ తగ్గిపోయి ప్రమాదాలకి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఆ సమయంలో ఈ వేగాన్ని తగ్గించుకుని చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ చలికి సంబంధించి రానున్న రోజుల్లో ఏవైనా జిల్లాలకి అలర్ట్స్ జారీ చేసే అవకాశం కనిపిస్తుందా? ప్రస్తుతం మనం ఈ ఆదిలాబాద్ ప్రాంతంలో కూడా మనం అరౌండ్ 3.7 డిగ్రీస్ అట్లా ఉన్నాము. ఇప్పుడు టెంపరేచర్లు కూడా ఇంకా సింగిల్ డిజిట్లోకి పోలేదు. సో రాగల 2-3 రోజుల్లో రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి కూడా కోల్డ్ వేవ్ వార్నింగ్ అయితే ఇవ్వడం లేదు. అయితే సాధారణం కంట 2-4 డిగ్రీలు తక్కువ ఉండే అవకాశం మాత్రమే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. చూడొచ్చు, చలి తీవ్రంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉష్ణోగ్రతల్లో కూడా భారీగా తేడాలు వస్తూ ఉన్నాయి. 2-3 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతల్లో తగ్గుదల కనిపిస్తుందని వాతావరణ శాఖ నిపుణులు చెప్తూ ఉన్నారు. రానున్న కాలంలో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రజిత, HM TV, హైదరాబాద్.